ఓం. 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ ఈ ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ లో అనదర్ కేసు, ఇంకో కేసు చెప్తున్నారు ఆవిడ. One day at the clinic, one heard a great commotion going on in the next room. Much noisy altercation. At last, the door opened and in came a young English woman, trying hard to bring her twin girls in to see me. ఇంకో కేసు ఏంటంటే, ఒక రోజున క్లినిక్ పక్క రూమ్ లో పెద్ద కమోషన్ అంటే కలకలం అన్నమాట వినిపించిందిట. హడావిడి హడావిడిగా. ఏంట్రా అని డోర్ ఓపెన్ చేయబడింది. ఒక ఆవిడ, ఇంగ్లీష్ ఉమెన్, ఇద్దరు ట్విన్ గర్ల్స్ ని లోపలికి చాలా కష్టపడి, చాలా ట్రై చేస్తుంది కష్టంగా లోపలికి తీసుకోవడానికి. దేవర్ నాట్ ఎట్ 2 years ఆఫ్ ఏజ్. వాళ్ళకి ఇంకా 2 years కూడా నిండలేదు. బట్ దేవర్ యాజ్ డిటర్మైండ్ యాజ్ దైర్ మదర్ దట్ దే హ్యాడ్ నో విష్ టు కమ్ అండ్ సీ ది డాక్టర్ ఇన్ ద వైట్ కోట్. అంటే వాళ్ళిద్దరూ కూడా దేవర్ డిటర్మైండ్ యాజ్ దైర్ మదర్. దే హ్యాడ్ అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ మదర్ కిను ఈ డాక్టర్ కి అర్థమైంది వాళ్ళకి లోపలికి రావడం ఇష్టం లేదు, డాక్టర్ దగ్గరికి రావడం, వైట్ కోట్ వేసుకున్న డాక్టర్ చూడటం. దేవర్ అండ్ ఆంగ్లో చైనీస్ గర్ల్స్ విత్ pretty slit almond eyes and pink cheeks on an olive foundation and had just returned from Carshalton Hospital after several months treatment for severe rickets. వీరిద్దరూ ఆంగ్లో చైనీస్ గర్ల్స్, ఫాదర్ మదరు అలా వేరే కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు. అయితే వాళ్ళు అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చాలా నెలలు హాస్పిటల్లో ఉన్నారు. ఏం ట్రీట్మెంట్ కోసం? రికెట్స్, తెలుసు కదా రికెట్స్, మా డెఫిషియన్సీస్ వల్ల వచ్చి వస్తుంది. దాని ట్రీట్మెంట్ తీసుకుని, చిల్డ్రన్ ఆఫ్ మిక్స్డ్ రేసెస్, ఆంగ్లో చైనీస్ ఆర్ ఆంగ్లో నెగ్రోయిడ్ parentage do not stand our climate very well. Even though they are born here, their bones seem very soft and bend easily, and the worst rickets I have seen in later years have been children of a Negro or Chinese father and English mother. అంటే ఇలా భిన్న జాతుల వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఈ క్లైమేట్ కి వాళ్ళు నిలబడలేరట. వాళ్ళు ఇక్కడే పుట్టినప్పటికీ కూడా ఎక్కష్టం అవ్వలేరు. ఆ బోన్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఊరినే వంగిపోతూ అలా వరస్ట్ కండిషన్ ఆఫ్ రికెట్స్, అంటే రికెట్స్ లాస్ట్ స్టేజ్, అంత అంత అడ్వాన్స్డ్ కండిషన్ లో సఫర్ అవుతారట. ఇలా ఈవిడ చాలా మందిని చూశాను అని చెప్తున్నారు. ఫాదర్ చైనీస్ అయ్యుండి, మదర్ ఇంగ్లీష్ మదర్ అయ్యుండి, ఇలా ఇలా డిఫరెంట్ రేసెస్ కి సంబంధించినటువంటి వాళ్ళకి పుట్టిన పిల్లలు. At Carshalton, as many such pretty children, they had been very much petted by the nurses and thoroughly spoiled, and now they were quite out of hand. అయితే వీళ్ళు
ఆ, ఈ హాస్పిటల్లో ఉన్నారు కదా ఈ పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు, వాళ్ళు చాలా బాగా నర్సులు కానీ వాళ్ళు చాలా బాగా గారాబం చేశారు, చేసి చెడగొట్టారు. అంటే ఇంకా వాళ్ళ చేయి దాటిపోయింది, అంటే వాళ్ళ మాట వినకపోవడం అన్నట్టుగా అయిపోయింది. ద మదర్ dragged one way with one child in each hand and the little girls dragged another way, noisily protesting, and the next thing I saw, both children were on the floor with their legs in the air, kicking and screaming. Nobody could make themselves heard about this din. అంటే ఈ పిల్ల మదరు, ఇద్దరు ట్విన్స్ కదా, చెరొకల్ని చెరొక చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతుంది, లోపలికి లాక్కుస్తుంది, డ్రాగ్ చేస్తుంది ఆవిడ. కానీ వాళ్ళు దానికి ఆపోజిట్ సైడ్, అంటే రాకుండా ఉండడానికి అంత గట్టిగా ట్రై చేస్తున్నారు, వాళ్ళు పెద్దగా ప్రొటెస్టింగ్, వ్యతిరేకిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు అరుస్తూ. ఇంకా ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఈ డాక్టర్ అబ్జర్వ్ చేస్తుంది, ఈ వీళ్ళిద్దరు కూడా ఆ నేల మీద వెళ్ళకిలా పడుకుంటూ పోయి కాళ్ళు గాల్లోకి పెట్టేట వెళ్ళకిలా అలా తంతూ అరుస్తూ ఉంటున్నారనమాట. ఏ నోబడి కుడ్ మేక్ దెమ్సెల్వ్స్ హర్డ్ అబౌట్ దిస్ డిన్. అంటే వీళ్ళ అరుపుల్ని ఇంతవరకు ఎవరు వినుండకపోవచ్చు, అట్లా చేస్తున్నారు. ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు డూ ఎనీథింగ్ దట్ డే విత్ దీస్ టూ మింక్సెస్. అంటే ఎవరి వల్ల ఏం అవ్వలేదు ఆ రోజు వాళ్ళని చేయడానికి, కన్విన్స్ చేయడం. ఐ ప్రొక్యూర్డ్ సమ్ చుబర్కులం 30 అండ్ పుట్ ఇట్ ఆన్ దేర్ టంగ్స్ వైల్ ఈచ్ చైల్డ్ వాస్ బెలోయింగ్ లౌడ్లీ. అప్పుడు ఈవిడ ఏం చేశారంటే, ఒక ట్యూబర్కులం 30 ఇద్దరికి కూడా టంగ్ మీద వేసి, అతి కష్టం మీద, విత్ బెల్లోయింగ్ అంట, చైల్డ్ విత్ ఈ ప్రతి అరుస్తున్నటువంటి చైల్డ్ నోట్లో వేశారు ఈవిడ. ఇట్ వాజ్ సమ్వాట్ ఆఫ్ ఏ ఫీట్ టు గెట్ పాస్ట్ దోస్ ఫ్యూరియస్లీ కిక్కింగ్ లెగ్స్. అంటే అది ఒక సాహసం అయిందనమాట, ఏది అలా వేయడం, కాళ్ళు నెట్టేస్తూ ఉండి అలాగా అంత ఫ్యూరియస్ గా వాళ్ళు ఉంటే వాళ్ళకి వేయడం అనేది. ద హాస్పిటల్ హ్యాడ్ అపరెంట్లీ మేడ్ ద నెదర్ ఎక్స్ట్రిమిటీస్ స్ట్రాంగ్ అండ్ capable ఆఫ్ ఇన్ఫ్లిక్టింగ్ డ్యామేజ్. అంటే అంతలాగా వాళ్ళు గొడవ పెట్టేస్తూ ఉన్నారు ఆ హాస్పిటల్లో. ద చిల్డ్రన్ వర్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ఎండ్ బై ఏ హాట్ మదర్ విత్ మెనీ అపాలజీస్ అండ్ ప్లాంక్ ఇన్ టు ద ప్రామ్. ఎట్ లాస్ట్ ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళు కాళ్ళు కిందకేసి కొట్టేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవాల్సి వచ్చింది. ఆ పిల్లల్ని లాస్ట్కి ఎలా కోపం వచ్చేసి వాళ్ళ మదర్కి గట్టిగా బయటకు తీసుకెళ్తూ ఉంది. ఇంకా వీళ్ళందరికీ సారీ చెప్పింది. ఇంకా వాళ్ళని తీసుకెళ్లి అలాగా బండిలో పడేసినట్టుగా పొదేసినట్టుగా పడేసింది ఆవిడ. అంత పేచీగా ఉన్నారు వాళ్ళు. ఏ వీక్ పాస్డ్, ద డోర్ ఓపెన్డ్ and in came two teeny mites, hand in hand, allowing themselves to be examined without a murmur, my little demons of the week before. అంటే కింద వారం వాళ్ళు డెమన్స్ లాగా బిహేవ్ చేశారు కదా, ఒక కన్న కఠోరంగా. ఆ బిహేవియర్ ఇప్పుడు అలా లేదుట. వాళ్ళు 1 వీక్ తర్వాత వచ్చేటప్పుడు చక్కగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని లోపలికి వచ్చారు. ఏమి ఎగ్జామిన్ చేస్తా పరీక్ష చేద్దామన్నా ఏమి గొడవ చేయకుండా పరీక్ష చేయించుకున్నట్ట. They became quite reformed characters. We never had any more such exhibitions, though they were given a course of tuberculum for several months. అది ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళ ప్రవర్తనలో ఇంకా మార్పు రావడం కోసం ఇంకా కొన్ని డోసులు అది వేశాక ఇంకా అప్పుడు ఆవిడ చాలా బాగా చేంజ్ వచ్చింది వాళ్ళు. దే రిమైండ్ ఇంప్స్ అంటే ఇంప్రెషన్స్ ఆఫ్ మిస్చీఫ్, who loved smearing brooms with jam, pulling the tablecloth off again as soon as it was set for dinner, going into the cupboards and mixing the sugar, soap flakes and salt all together. అంటే మందు వేసిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆడ్ బిహేవియర్ అంతా పోయింది, కానీ వాళ్ళు చేసేటువంటి ఆ కొంచెం మిస్చీఫ్లు ఉంటాయి కదా, అల్లరి పనులు, అవి అవతల వాళ్ళకి చూడటానికి అల్లరి, అంటే మనం ఎంజాయ్ చేసేట్టుగా ఉండేటువంటి అల్లరి మాత్రం వాళ్ళు ఏం మానలేదు. అర్థమైందా? ఆ నెగిటివ్ సైడ్ ఏదైతే ఉందో డిసీజ్డ్ మైండ్ అదంతా సెట్ అయింది. పిల్లలు చేసేటువంటి అల్లరి ఉంటుంది కదా, ఆ స్వతహాగా చేసే అల్లరి, ఆ అల్లరి మాత్రం అలాగే ఉంది. అంటే ఆ డిన్నర్ కోసం టేబుల్ క్లాత్ వేసేది లాగేయడం, ఆ కబోర్డ్స్ లో అవన్నీ తీసేసేయడం, షుగరు
సబ్బు నొరగా ఉప్పు కలిపేయడం ఇలాంటివి అవేం వాళ్ళు అలాంటి అల్లరి చేస్తూనే ఉన్నారు. దేవర్ ఆల్వేస్ అప్ టు సంథింగ్ న్యూ, బట్ దేర్ టెంపర్స్ వర్ క్యూర్డ్. అది ఏదో ఒకటి కొత్త పని అల్లరి పని చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ టెంపర్మెంట్ మాత్రం క్యూర్ చేయబడింది. దిస్ మదర్ వాజ్ వెరీ ప్రొలిఫిక్, ప్రొడ్యూస్డ్ ఏ చైల్డ్ ఎవ్రీ ఇయర్. ఈవిడ మాత్రం ప్రతి సంవత్సరం ఒక పిల్లోడిని కనేదిట. ఐ థింక్ డెలివరీ అయ్యేది. వీ డెల్ట్ విత్ 5 or 6 ఆఫ్ అవర్ ఆఫ్ స్ప్రింగ్. అంటే ఐదుగురు లేక ఆరుగురు పిల్లలు ఆవిడకి పుడితే వాళ్ళని డీల్ చేశారట ఈ డాక్టర్. అండ్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ వాజ్ దట్ ఈచ్ చైల్డ్ ఎట్ అబౌట్ 18 months డెవలప్డ్ దోస్ టెరిఫిక్ టెంపర్స్. చిత్రమైన విషయం ఏంటంటే ఈ ఈ ప్రతి పిల్లవాడు ప్రతి చైల్డ్ కూడా 18 నెలల వయసు అంటే సంవత్సరంన్నర వచ్చేటప్పటికి ఈ భయంకరమైనటువంటి ఈ అల్లరి పిచ్చికోల టెంపరమెంట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు పిల్లలు ఇద్దరు ట్విన్స్ కి పట్టినట్టు అదా అంతా ఉండేది. అప్పుడు దేవర్ వన్ అండ్ ఆల్ సెటిల్డ్ విత్ ఏ ఫ్యూ డోసెస్ ఆఫ్ ట్యూబర్కులం. మళ్ళీ వీళ్ళకి ఒక ఫ్యూ డోసెస్ ట్యూబర్కులం వేస్తే అందరికీ కూడా అదే డ్రగ్ సెట్ అయిపోయేవాళ్ళు. నో స్టిక్ వాజ్ నీడెడ్, నో ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అండ్ అబ్జర్వేషన్ అండ్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్స్. దే జస్ట్ కామ్ డౌన్ ఆఫ్టర్. అంటే కర్ర తీసుకుని కొట్టాల్సిన అవసరం లేకుండా పోయేది, లేదా అలోపతి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ అబ్జర్వేషన్ అవి కూడా అవసరం లేకుండా పోయింది. జస్ట్ షుగర్ కింద వేసినప్పటికీ వాళ్ళు చాలా కామ్ అయిపోయారు. అంతమంది పిల్లలు ఆడు పుట్టిన పిల్లలందరికీ కూడా అదే డ్రగ్ పడింది. ఇట్ ఈజ్ సమ్ టైమ్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది fond mothers to acknowledge that their children, especially their boys, are suffering from attacks of violent rage. కొన్ని చోట్ల ఏంటంటే మదర్స్ కనుక్కోవడం, గుర్తించడం పిల్లల్లో ఉన్నటువంటి ఆడ్ బిహేవియర్ కష్టం అవుతుంది. ఎక్కువగా మగపిల్లల్లో ఈ వైలెంట్ రేజ్ అంటే కోపం విపరీతమైన యాంగర్ అనేది ఊగిపోయేంత అది అవి అవి పట్టి అవి ఉంటాయి మగపిల్లలు. అవి కష్టంగా గుర్తిస్తారు కొంతమంది. వన్ ఆఫెన్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ వన్ సీస్ ఏ చైల్డ్ ఇన్ యాన్ అటాక్. వన్ ఆఫెన్ హ్యాస్ టు వెయిట్ అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే వాడు అలా బిహేవ్ చేసేదాకా వెయిట్ చేసి అప్పుడు వాడు ఆ అటాక్ అంటే ఆ రేజ్ ఆ కోపం అది అటాక్ చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వన్ ఆఫెన్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ వన్ సీస్ ఏ చైల్డ్ ఇన్ యాన్ అటాక్. There was a mother, I remember. She had a boy after nearly 16 years interval. He was made much of naturally. అంటే ఒక పిల్లవాడు ఉన్నట్ట. వాడు 16 సంవత్సరాలు వచ్చే వరకు వాడు బాగానే ఉన్నాడు, కామ్గా న్యాచురల్ గానే ఉన్నాడు. అండ్ వెన్ హీ వాజ్ 4 వచ్చేటప్పటికి బాగున్నాడు. ఆఫ్టర్ నియర్లీ 16 years ఇంటర్వెల్ అంటే 16 ఏళ్ల వయసు వచ్చే వచ్చే అప్పుడు బాగున్నాడు. అంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి 16 ఏళ్ల వయసు. కానీ బట్ వెన్ హీ వాజ్ 4 అంటే 4 years ఏజ్ అప్పుడు హీ బికేమ్ ఆల్మోస్ట్ అన్మేనేజబుల్. అంటే ఇంకా వాడిని మనం మేనేజ్ చేయలేం. విపరీతమైన అల్లరి చేసేసేయటం పైన చెప్పారు కదా పిల్లలు ఇద్దరు ఎలా చేస్తారు అలాగా ఉండేవట 4 సంవత్సరాల వయసు. హీ అపియర్ టు బి క్వైట్ అండ్ సెయింట్ లైక్ జస్ట్ లుకింగ్ ఎట్ యూ క్వైట్ నోయింగ్లీ వైల్ ది మదర్ టోల్డ్ ఆఫ్ ది సీన్స్. ఇవన్నీ వాళ్ళ మదర్ ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు ఇంత అల్లరి చేసేవాడు అంత అల్లరి చేసేవాడు అని చెప్తూ ఉంటే ఒక సెయింట్ లాగా అంత ప్రశాంతంగా కూర్చుని ఇవన్నీ వింటూ ఉన్నట్టు. ఇప్పుడు 16 ఏళ్ల వయసు వచ్చింది కదా అంటే వీడేనా వాడు అన్నట్టుగా ఉన్నాడు అని అనిపించాడు అనమాట. హీ అపియర్డ్ క్వైట్ రేషనల్ అండ్ షీ వుడ్ టేక్ హిమ్ అవుట్ into the park. He would play for a while and then suddenly, for no apparent reason, he would go off into one of his tantrums, howl, scream, and throw himself on the ground and make an exhibition of her. ఏం చేసేవాట చిన్నప్పుడు ఈవిడ ఎప్పుడన్నా మామూలుగానే ఉండేవాడు, హ్యాపీ క్వైట్ నార్మల్ మంచిగా ఉన్నాడు అని ఈవిడ పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్తే ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్ గా వీడు కింద పడిపోయి ఏడ్చేసేయడం పెద్దగా అరవడం హౌలింగ్ అంటే ఆ, రకరకాల కోతలు అరవడం అనమాట, ఆర్గ్యూ చేయడం
ఇలాగా ఎలా చేసేవాడంటే వాడి బిహేవియర్ తో అందరూ కూడా వీడి వంక ఆవిడ వంక ఒక ఎగ్జిబిషన్ లో చూసినట్టు చూడాల్సి వచ్చేలాగా చేసేవాడు ఆవిడ బిహేవియర్ అంత ఆడ్ గా. The neighbors would blame her for being cruel to him, and when she had done nothing to him, ఈవిడేం చేయకపోయినా నువ్వేంటి ఇలా తయారు చేస్తావు వీడిని అది ఇది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కేకలేసేవాడు. షీ వుడ్ టేక్ హిమ్ టు ది లోకల్ వెల్ఫేర్ సెంటర్ ఆర్ హాస్పిటల్ అండ్ ద సేమ్ థింగ్ వుడ్ హ్యాపెన్ దేర్. అంటే ఈడ ఒక లోకల్ గా ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా సేమ్ ఇదే జరిగేది. ఏంటది? స్క్రీమ్స్ అండ్ కికింగ్ ఆఫ్ ఫీట్ అండ్ హిట్టింగ్ ద మదర్. సో ద మదర్ వాజ్ రెడ్యూస్డ్ టు టీయర్స్ ఇన్ హర్ హెల్ప్లెస్నెస్, కుడ్ నాట్ టేక్ హిమ్ ఎనీవేర్ విత్ హర్. అక్కడ కూడా ఇలాగే అరిచేయడం, కాళ్ళ కాళ్ళ కాళ్ళతో నేలని కిక్ చేయడం, హిట్ చేయడం, మదర్ని కొట్టడం. ఇంకా ఆవిడ ఏడుపు ఒకటే తక్కువ. ఆవిడ ఏం పాపం చేయలేకపోయేది అనమాట, హెల్ప్లెస్ గా అయిపోయేది ఎక్కడ తీసుకెళ్ళినా. ఇంకా అందుకని ఇవి ఎక్కడికి తీసుకెళ్ళడానికి దడిచేదనమాట అంట. ఇదంతా చిన్నప్పుడు సంగతి. ఈ వాజ్ ఎ థిన్ అండర్ సైజ్డ్ చైల్డ్ విత్ ఫెయిర్ హెయిర్, బ్లూ స్క్లీరోటిక్స్, రెడ్ లిప్స్, స్ట్రాబెర్రీ టంగ్ అండ్ ప్రొఫ్యూజ్ గ్రోత్ ఆఫ్ హెయిర్ బిట్వీన్ ది షోల్డర్ బ్లేడ్స్ అలాంగ్ ది స్పైన్. ఆవిడేంటి? ఫెయిర్ హెయిర్. అదే ఈ పిల్లవాడి గురించి డిస్క్రైబ్ చేస్తూ వచ్చారు ఇదంతా. రెడ్ లిప్స్, స్ట్రాబెర్రీ టంగ్, ఇంకా షోల్డర్ బ్లేడ్స్ అంటే వెనక పక్క, బాడీకి వెనక పక్క స్పైన్ అంతా కూడా హెయిర్ గ్రోత్ ఉంది. షీ అండర్ సైజ్డ్ గా ఉన్నాడు, అంటే ఉండాల్సిన హైట్ కంటే తక్కువ. షీ డిడ్ నాట్ నో వాట్ టు డూ విత్ హిమ్, హీ వాస్ ఎ ట్రబుల్ అండ్ గ్రేట్ యాంగ్జైటీ టు హర్. ఏంటి వీడు ఇలా ఉన్నాడు, ఇలా ఫిజికల్ గా ఇలా ఉన్నాడు అని వీడికి ఎక్కువ ఆందోళన కలిగించేది. He had physical characteristics of tuberculum as just described, as well as the mental symptoms of uncontrollable rage. ఈ పిల్లవాడిలో ఫిజికల్ గా చూస్తే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులం ఉంది, ఆవిడ డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి చూస్తే. మానసిక లక్షణాల్లో చూస్తే అన్కంట్రోలబుల్ రేజ్ ఉండేది. ఐ కన్సోల్డ్ ది మదర్ యాజ్ వెల్ యాజ్ ఐ కుడ్, అష్యూరింగ్ హర్ దట్ హర్ బాయ్ కుడ్ బి cured, and needless to say, with a few infrequent doses of tuberculum, along with biweekly sittings of ultraviolet rays, we succeeded in turning the boy into a normal tempered, happy individual. ఈవిడ ఓదార్చింది ఆ మదర్ని. మా వంతు ప్రయత్న లోపం లేకుండా నేను ప్రయత్నం చేస్తాను, ఏం కంగారు పడద్దు అని. కొంచెం ఇన్ఫ్రీక్వెంట్ అంటే ఫ్రీక్వెంట్ గా కాకుండా గ్యాప్ ఇస్తూ ట్యూబర్క్యులం వేసి, అలాంగ్ విత్ బై వీక్లీ సిట్టింగ్స్ అంటే వీక్ లో 2 times, 15 days వన్స్. బై వీక్లీ అంటే వీక్లీ ట్వైస్. ఆ అల్ట్రా వైలెట్ రేస్ అవి కూడా ఇస్తూ ఉండేవాళ్ళట. అదేంటంటే ఆ స్కిన్ అది అలా ఉంది కదా కలర్, అది చేంజ్ అవడానికి ఇచ్చేవాళ్ళు. లాస్ట్కి ఆ పిల్లవాడు చాలా నార్మల్ టెంపర్డ్ గా అయిపోయి హ్యాపీ ఇండివిజువల్ అయ్యేట. ద సిమ్టమ్స్ దట్ ఫస్ట్ డ్రూ అటెన్షన్ టు దిస్ రెమెడీ ఆర్ ఫౌండ్ ఇన్ ఎలెన్స్ మెటీరియా మెడికా యాజ్ ఫాలోస్. అయితే ఈ పిల్లవాడి ఈ వైపుకి ట్యూబర్క్యులం ఏమో అనిపించ అనిపించేలాగా గమనించినటువంటి సిమ్టమ్స్ ఎలెన్స్ మెటీరియా మెడికల్లో దొరికినాయట. అవి ఆవిడ చెప్తున్నారు. డజంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్ బై పీపుల్, అసలు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం ఇష్టపడ్డు. ట్రెంబ్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటుంది. ఫెల్ట్ పాజిటివ్లీ అగ్లీ, పర్సనల్ ఎవర్షన్ ఆల్మోస్ట్ బికేమ్ ఏ మానియా. ట్రిఫిల్స్ ప్రొడ్యూస్డ్ ఇంటెన్స్ ఇరిటేషన్, చిన్న చిన్న వాటికి విపరీతమైన కోపం వచ్చేయటం. కుడ్ నాట్ బి షేకెన్ ఆఫ్, వెరీ ఇరిటబుల్, వాంటెడ్ టు ఫైట్. ఎంత కోపం అంటే ఇంకా అసలు ఫైట్ చేయడం వారికి ఇష్టం అన్నట్టుగా. నో హెసిటెన్సీ ఇన్ థ్రోయింగ్ ఎనీథింగ్ అట్ ఎనీవన్, ఈవెన్ వితౌట్ ఏ కాజ్. కారణం లేకుండానే వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏ వస్తువైనా విసిరేయడానికి ఏమి మొహమాట పడకుండా ఉంటాడు అనమాట. There was another boy who used to throw himself under the table, kick hard with his feet and shriek many times, upset the table with all the crockery on it. అంటే ఇంకో పిల్లవాడు చెప్తున్నారు. ఆ పిల్లవాడు విసురుగా ఆ టేబుల్ కిందకి వెళ్ళిపోయి కాళ్ళతో నేలను కొట్టేస్తూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ, ఇంకా ఎలా అంటే ఆ టేబుల్ మీద ఉన్న పింగాణి పాత్రలు ఇలాంటివన్నీ పడిపోతాయేమో అన్నట్టుగా పాడైపో అంతలాగా కాళ్ళతో నేల కొట్టేస్తే టేబుల్ కదిపేస్తుండేవాడు.
tuberculum rapidly put an end to these brainstorms. tuberculum వేసినప్పటికి చాలా fast గా ఆ మెంటాలిటీ అదంతా చేంజ్ వచ్చింది. Another symptom that always makes me give tuberculinum to a young child is this. ఇంకొక పిల్లవాడికి చిన్న పిల్లల్లో ఈ ఆవిడ అబ్జర్వ్ చేసిన ఇంకో సిమ్టమ్ tuberculum తాలూకుది ఏంటంటే ఐ ఆఫర్ ద బేబీ ఓవర్ ఏ ఇయర్ ఓల్డ్ అండ్ అన్మెడికేటెడ్ టాబ్లెట్ ఆఫ్ షుగర్. ఈవిడ ఒక 1 ఇయర్ పైన ఏజ్ ఉన్నటువంటి ఒక పిల్లవాడికి ప్లాసిబో పిల్స్ ఉంటాయి కదా, మామూలు ఒత్త పిల్స్ ఉంటాయి కదా, అవి షుగర్ పిల్స్ హోమియోలో ఉంటాయి కదా, గ్లోబ్యూల్స్ అవి ఇచ్చారట. అప్పుడు ఇఫ్ ద చైల్డ్ రిఫ్యూజెస్ టు టేక్ ఇట్ ఈవెన్ దో యూ కాక్స్ ఇట్, వాడు వద్దు వద్దు అంటున్నా కానీ మనం కనుక కాక్స్ ఇట్ అంటే బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, అలా పొగుడుతుంది, మంచి వాడివి కదా ఇది తీసుకో అని వాడికి బలవంతంగా మనం ఇవ్వడానికి ట్రై చేస్తే, అంటే హ్యావ్ ఏ స్వీట్, తీయగా ఉంది తీసుకో అని చెప్తే, వెన్ యూ పుట్ ద స్వీట్ ఆన్ ద టంగ్, నువ్వు కనుక బలవంతంగా పిల్లవాడి టంగ్ మీద వేస్తే వెంటనే వాడు ఇమీడియట్లీ బికమ్స్ ఆబ్స్ట్రీపరస్, వెంటనే వాడు చాలా అరిచేస్తాడు విపరీతంగా. రిఫ్యూజెస్ టు స్వాలో, మింగడానికి కూడా ఇష్టపడ్డు, ఊసేస్తాడు, స్పిట్స్ ఇట్ అవుట్. హిస్ మదర్ ట్రైస్ హిమ్, ఆ మదర్ ఏం చేస్తుంది, ఎలాగోలా వాడికి లోపల వెయ్యాలి అన్నట్టుగా ట్రై చేస్తే వాడు ఏం చేశాడు, ఈ క్లెంచెస్ హిస్ టీత్, పళ్ళు బిగించేశాడు. అండ్ ఇఫ్ షీ మేనేజెస్ టు పుష్ ద స్వీట్ ఇన్, ఈ స్టిల్ ఇజెక్ట్స్ ఇట్ వైలెంట్లీ. ఇప్పుడు ఎంత గట్టిగా ఆ స్వీట్ లోపలికి వేయాలని చూస్తుందో అంత గట్టిగా వాడు బయటికి పంపించేయాలని చూస్తాడు ఆ స్వీట్ నోట్లోంచి. వన్ ఈజ్ ప్రెటీ సర్టెన్ దట్ ట్యూబర్కులినం ఈజ్ ద రెమెడీ. ఇది ఉంటే ఖచ్చితంగా ట్యూబర్కులినమే అని మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. దర్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డోసెస్ ద చైల్డ్ విల్ బికమ్ ల్యాంబ్ లైక్. అంటే ఫ్యూ డోసెస్ ట్యూబర్కులినం వేసిన తర్వాత పిల్లవాడు ఎలా అవుతాడు, ల్యాంబ్ లైక్ అంటే గొర్రె పిల్లలా అయిపోతాడు, అంత కామ్ అయిపోతాడు, లూజ్ ద టెండెన్సీ టు తీసుకోవడం. ఇలాంటి టెండెన్సీస్ అవన్నీ కూడా పోతాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వాడు షుగర్ తింటే వాడికి ఇష్టం ఉండదు అనేది కాదు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. అంటే వాడికి నచ్చని పని వాడితో మనం చేయించడం ఎంత కష్టము అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వాడి వంతు ప్రయత్నం వాడు చేయకుండా ఉండడానికి వాడికి నచ్చని అంత గట్టిగానూ ట్రై చేస్తాడు వాడు. అది చుబర్కులం. మనకు చుబర్కులం అంటే ఇప్పటిదాకా మనకి ఏం తెలుసండి, ఏదో దొంగతనాలు చేస్తాడు, స్టెబిలిటీ ఉండదు, ఒక పని స్థిరంగా చెయ్యడు, కాన్సన్ట్రేషన్ ఉండదు, చదువులు మారుస్తూ ఉంటాడు, చేంజిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కదా. దాంతోపాటు ఇది కూడా ఉంటుంది, ఈ మెంటల్ స్పాట్. చుబర్కులం గురించి భలే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అసలు చూడండి ఆడ ఎంత కోపం ఉంటుంది వాళ్ళకి. నేను ఒక కేసు అని చెప్పా కదా, అది ఆ కోపం చూసే నేను వేశాను ట్యూబర్క్లిన్. అంత కోపం ఉంటుంది వాళ్ళకి. In the last 10 years, one has had many children from 1 to 5 years and over with symptoms like those mentioned, and tuberculum 30 invariably helped. లాస్ట్ 10 years లో అంటే జరిగిన 10 ఏళ్లలో చాలా మంది పిల్లలకి, అంటే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వయసు ఆ పైబడిన వాళ్ళకి ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే tuberculum 30 వేసి చాలా హెల్ప్ చేసింది. These fits of anger might come on with the teething. Sometimes it might be a little later. అంటే ఈ యాంగర్ అనేది అంటే తెల్ల తెల్లగా ఫిట్స్, ఇలా ఫిట్స్ లాగా అంటే ఒక అటాక్ లాగా ఆ కోపం ఉండుండి రావడం, ఈ అది ఎక్కువ పళ్ళు వచ్చే టైంలో ఆ తర్వాత కానీ కనిపిస్తూ ఉండేది. A history of tuberculosis in some member of the family could not always be obtained, but one has a shrewd suspicion that there is a tubercular tendency in that family. అంటే ఆ ట్యూబర్కులోసిస్ ఫ్యామిలీ హిస్టరీలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది, ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోయినా చెప్పకుండా దాచినా కానీ అనేది ఆవిడ చెప్తున్నారు గట్టిగా. ఆ టెండెన్సీ అయితే ఉండే ఉంటుంది కాబట్టే వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న మయాజం. ద పూరర్ క్లాసెస్ డు నాట్ నో మచ్ అబౌట్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. కొంతమంది ఆ, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళు దేంతో సఫర్ అయ్యారు ఇవి చెప్పలేకపోతారు, బ్యాక్ జనరేషన్స్ ఆఫ్ ఈవెన్ జనరేషన్ బ్యాక్. అంటే వాళ్ళ అమ్మ నాన్న దేంతో చెబుతూ చనిపోయారని కానీ
లేకపోతే అంతకు వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా జబ్బులు ఏం చేసినాయి అని కానీ అలా చెప్పలేక పూరర్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు అనమాట. సమ్ ప్రిఫర్ టు లై అండ్ విల్ నాట్ టెల్ యూ ద ట్రూత్. కొంతమంది ఏంటి అబద్ధం చెప్తారు తెలిసినా కానీ ఏం లేవండి అలాంటి జబ్బులు అని నిజం చెప్పడానికి ఇష్టం లేక. బట్ ఇన్ క్వైట్ ఏ goodly percentage I have discovered that there has been tuberculosis in the family. ఈవిడ చాలా ఎంక్వైరీ చేసి అలాగా కనుక్కున్నట్టు ఆ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇటువంటి పిల్లలు ఉన్నటువంటి పుట్టినటువంటి ఆ ఫ్యామిలీస్ లో ఎక్కడో ఏదో ఒక జనరేషన్ లో ఆ ట్యూబర్క్లోసిస్ అనేది ఉంది అని వచ్చిందని. దీస్ చిల్డ్రన్ విత్ సడన్ బ్రెయిన్ స్ట్రామ్స్ హూ రియాక్ట్ సో వెల్ టు ట్యూబర్క్లోసిస్ మే రిక్వైర్ అదర్ మెడిసిన్స్ లేటర్ ఆన్. అంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి పిల్లల్లో ఫస్ట్ ట్యూబర్క్లోసిస్ వేసి దాంతో బెటర్మెంట్ వచ్చినా ఆ తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మందులు అవసరమైతే వేయాలని చెప్తున్నారు ఆవిడ. బట్ ఫర్ ఏ టైమ్ దే విల్ డూ వెల్ ఆన్ దిస్ రెమెడీ. ఇప్పుడు మనం మందు వేసినప్పుడు వాళ్ళ బిహేవియర్ అంతా మారి మంచిగా ఉంటారు. అండ్ సమ్ సీమ్ టు రిక్వైర్ నథింగ్ బట్ ట్యూబర్క్లినం టు టర్న్ దెమ్ ఇంటూ స్ట్రాంగ్ హెల్దీ చిల్డ్రన్ విత్ ఏ నార్మల్ అమౌంట్ ఆఫ్ నాటీనెస్ విచ్ ఈస్ ఈజీలీ కంట్రోల్. కొంతమందికి మాత్రం ఓన్లీ చుబురుక్లినమే అవసరమయ్యి అది వేస్తే దాంతోనే పూర్తిగా మారిపోయి హెల్దీ చిల్డ్రన్ గా అయిపోతారు. అంటే మామూలుగా పిల్లలు చేసేటువంటి అల్లరి అంటే అది మనం కంట్రోల్ చేయగలిగేటువంటి స్థితిలో ఉండేటువంటి అల్లరి అలా దాంట్లోకి వచ్చేస్తారు అనమాట. చాలా తక్కువ మందిలో ఇంకొక మందు అవసరమైతే అప్పుడు వేయాలి. కింద వేసిన తర్వాత ఇది పోయి మళ్ళీ ఇంకో డ్రగ్ లోకి వెళ్ళినప్పుడు అదే వేయాలని చెప్తున్నారు ఆవిడ. ఇక్కడ క్లాస్ ఆపుతా. ఏమన్నా మాట్లాడతారా ఎవరన్నా? మేడం గారు, ఇది కెమోమిల్ల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కదా మేడం. దానికి ట్యూబర్కులోకి కెమోమిల్లకి ఏంటి ఆ డిఫరెన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే క్యామమిల్లా వాటిది ఆ క్రాంకీనెస్ అవన్నీ ఉంటుంది కానీ ఈ ఏమంటారు దాన్ని ఈ చేంజబిలిటీ ఇలాంటివి ఏమి ఉండవు. అదే నేను చెప్తున్నాను. మిగతా సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్లినం కూడా ఉంటాయి. ఇప్పుడు వీడు అంటే మనం క్యామిల్లా అనేసుకుంటాం కదా, ఇక్కడ చూడండి చెప్తాను. ఈ కేసులో చూడండి, వాడు నోట్లో షుగర్ వేద్దామని చూస్తే వాడు అంత గట్టిగా ఉంటాడు కదా. అది ఎలా ఉంటుందంటే ట్యూబర్క్లినం వాళ్ళలో ఒక బెదిరింపులా ఉంటుంది. గో నువ్వు నాకు ఈ ఫోన్ కొనకపోతే నేను చచ్చిపోతా, నేను మేడం నుంచి దూకేస్తా, నేను నీ కత్తితో కోసేస్తా ఉంటుంది ఆ ఫికిల్. స్ట్రామన్ కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయి కదా మేడం. ట్యూబర్కులం లక్షణాలు దీనిలో పెద్దగా ఓన్లీ అల్లరేది కనిపిస్తుంది కదా, బట్ ట్యూబర్కులం దానికి చేంజబిలిటీ కానీ అటువంటివి కానీ ఏమీ లేదు. ఇది కొత్త కోణంలో కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అవునండి, ఇక్కడ చెప్పేది కూడా అదే. వాళ్ళల్లో ఈ కోపం కూడా ఉంటుంది అని, మిగతా సిమ్టమ్స్ తో పాటు ఈ కోపం కూడా ఉంటుంది. అంత కోపం ఉంటుందని చెప్పడానికే ఆవిడ ఇవన్నీ చెప్పారు. పేరెంట్స్ మ్యారేజ్ వల్ల అంటే కూడా ప్రాబ్లమాటిక్ ట్యూబర్కులోసిస్ వస్తుంది. ప్రాబ్లమాటిక్ చైల్డ్ విపరీతమైన అరుపులు కేకలతో ఉండేది. మనం క్యామమిల్లాకు ఉండే లక్షణాలు వేరే కదా. గుక్క పట్టి ఏడవడము, వాడు దేనికి మనం అడిగింది ఇవ్వకపోతే ఇచ్చిన తర్వాత విసిరేయడము, ఆ, ఇంకా ఏంటి నసలాగా ఏడుస్తూనే ఉండడము. కానీ ఇక్కడ ఏంటి, మాలంతా బాగానే ఉంటున్నారు వీళ్ళు. ఆ స్టార్మ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫుల్ ఫుల్ రేంజ్ లో చూపిస్తున్నారు వాళ్ళు. షుగర్ కింద పిల్లలు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్. మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము, అస్సలు కంట్రోల్ చేయలేము. క్యామమిల్లా వాళ్ళు ఎలా ఏడుద్దామా అని చూస్తారు. అంటే ఎందుకు వాడు పేచీ పెడుతున్నాడో వాడికే తెలియదు అన్నట్టుగా ఉంటారు. డిఫరెన్స్ ఉంటుందండి ట్యూబర్క్లినంకిను క్యామమిల్లాకి. మనం ఒకటి రెండు కేసులు చూసినప్పుడు మనకు ఐడియా వస్తుంది. ఆ, కాన్స్టెంట్ గా ఎత్తుకొని తిప్పమంటూ ఉంటారు మేడం. ఎత్తుకొని తిప్పమంటారు, ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తారు. వాళ్ళు ఇది కావాలని పేచీ పెడతారు, అది ఇస్తే విసిరేస్తారు. ఇలాగే ఉంటాయి క్యామమిల్లా. కానీ వీడు అలా కాదు. వీడికి ఇప్పుడు ఇప్పుడు వాడిని కన్విన్స్ చేయడానికి ఒక కొత్త కార్ ఇచ్చామనుకోండి, అది తీసుకుని మళ్ళీ పాతది వదిలేస్తాడు. అవన్నీ ఉంటాయి. కాకపోతే ఈవిడ ఇలాంటి పేచి క్రాంకీ పిల్లల్లో కూడా చుబురుకులను ఆలోచించాలని చెప్పారు ఆవిడ.
నేను మీకు సరిగా చెప్పలేకపోతున్నాను కానీ నాకు అర్థమైంది, కానీ అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ట్యూబర్కులిన్ ఈ కోణంలో కూడా మనం చివరికలను ఆలోచించాలని చెప్పి ఈ కేసు అర్థమవుతుంది మేడం. ఆ, అంటే నేను అంటే అలాంటి సాధ వాళ్ళకి నేను చూశాను. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను కూడా, ఆవిడ చెప్పింది చూడండి, వాళ్ళకి ఇష్టం లేని పని మనం వాళ్ళతో చేయించలేము. అట్ ది సేమ్ టైం వాడు కదలకుండా అసలు ఉండడు. ఆవిడ ఏం చెప్పారు, కా వాళ్ళు లాగుతూ ఉంటే కాళ్ళు పైకి పెట్టి అసలు వాళ్ళు కాళ్ళకి దెబ్బలు తగులుతాయేమో అన్నట్టుగా బిహేవ్ చేశారు వాళ్ళు. అంత ప్రాబ్లమాటిక్ గా ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళని కంట్రోల్ చేయలేని స్థితి ఉంటుంది. క్యామిల్లా వాళ్ళని ఎట్లా ఒట్లా కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అంటే ఎత్తుకుని తిప్పితే వాళ్ళు ఆపేస్తారు, అడగంగానే ఇచ్చేస్తే ఆపేస్తారు, ఏదో ఉంటుంది. కానీ వీడిని ఏ విధంగానూ ఆ అటాక్ లో ఉన్నప్పుడు వాడిని కంట్రోల్ చేయలేం, అంత పిచ్చి కోపం ఉంటుంది వాళ్ళకి. ఓకే మిగతా మేడం, సిమ్టమ్స్ థ్యాంక్ యూ మేడం. మిగతా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఈవిడ దీన్ని ఎన్లైటన్ చేసి చెప్పారు, ఇవి ఉన్నప్పుడు మనం ఇలా ఇలా కూడా ఉంటారు అని. ఒక అమ్మాయి పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా చూసుకునేదంటే, వాడు చాలా హైపర్ యాక్టివ్. అసలు నేను చెప్తాను, ఎంత హైపర్ యాక్టివ్ అంటే అంత. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది. సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అయితే పిల్లవాడిని తీసుకెళ్ళింది. అప్పటిదాకా జాగ్రత్తగానే చూసుకుంది. వాళ్ళు ఏదో ఈ అమ్మాయిని కొబ్బరికాయ కొట్టమని ఏదో పిలిచారు. పిలిస్తే జస్ట్ ఒక నిమిషం అలా వెళ్ళి వచ్చేసింది. ఈ లోపు వాడు పక్కనే టేబుల్ ఫ్యాన్ ఉంటే ఆ టేబుల్ ఫ్యాన్ లో చేయి పెట్టేశాడు తెలుసా, వేళ్ళు కట్టయినాయి. అంటే ఆ ఫికిల్ మైండెడ్నెస్ ఉంటుంది వాడికి, ఆ థాట్ వస్తుంది అన్నీ చేసేస్తాడు అది. తర్వాత వాడికి ట్యూబర్కులిన్ 1 ml 10 ml వేస్తే అప్పుడు సెట్ అయింది. అదంతా తగ్గి నిదానంగా అయ్యాడు. సడన్ గా వాళ్ళు ముందంతా లైకోపోడియం లాగా ఉండి తర్వాత కూడా మారిపోతారు. అంటే ఆ మాయాజం బయటకు వచ్చినప్పుడు ఆ ఎవరి మాట వినకపోవడము, అరవడము, ఆ, ఇలాగా ఆడ్ బిహేవియర్, కాన్సన్ట్రేషన్ తగ్గటము, చదువులో కూడా తగ్గటం, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అనేది ఇవిడ చెప్పారు అనమాట. అది ఇంత కోపం ఉంటుంది చుబక్లిన్ వాళ్ళలో. అప్పుడు మనము ఈ గమనించి ఆలోచించాలి. మోసస్ వాళ్ళు అలాగే ఉంటారు కదా, అంత కోపం ఉంటుంది. కానీ అంతకంటే గట్టిగా ప్రామాణికం మనం కూడా అరిస్తే వాళ్ళు కామ్ ప్రామాణికం కూడా అయిపోతారు. వైలెన్స్ ఉంది మేడం. ప్రామాణికం కూడా వైలెన్స్ ఉంటుంది, కోపం ఉంటుంది కదా మేడం. క్యామిల్లాలో కూడా వైలెన్స్ ఉంటుంది, కోపం ఉంటుంది, కానీ వాళ్ళకి హామ్ చేసుకునేలా ఉండరు కదా. ఆ, అది మీరు మేడం. చూసినప్పుడు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది మనకి. అవును మేడం. దానికంటే మనకు అర్థమైపోతుంది వీడి క్యామిల్లా. వాడు మ్యాలింగరింగ్ ఉంటుంది క్యామిల్లాలో, కావాలని నడుస్తాడు వాడు అందరి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. వీడిలో ఏంటంటే ట్యూబర్కులోన్ వాళ్ళలో వాడి బ్రెయిన్ అలా ఉంటుంది, హైపర్ యాక్టివ్ లా ఉంటుంది. బ్రెయిన్ లో తేడా వాడిది. బ్రెయిన్ స్టామ్స్ అన్నారు, ఈయన యూజ్ చేసిన వర్డ్ చూడండి, బ్రెయిన్ స్టామ్స్ అంటే హైపర్ యాక్టివ్నెస్. క్యామిల్లాలో హైపర్ యాక్టివ్నెస్ తక్కువ ఉంటుంది. నేచర్ డిఫరెంట్. పగ, ప్రతీకారం, క్యామిల్లాలో ఎంత కక్ష ఉంటుందండి, కక్షగా ఏడుస్తారు వాళ్ళు కదా, చాలా కక్ష, మనల్ని సాధిస్తున్నట్టుగా ఉంటుంది. చుబర్కులున్న వాడిలో కక్ష సాధించడం కాదు, వాడి బిహేవియర్ అలా ఉంటుంది అంతే. అంటే ఒక బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే పిల్లలు ఎలా ఉంటారండి, బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే పిల్లలు ఎలా ఉంటారు, ఇరిటేటెడ్ గా ఉంటారండి వాళ్ళు. వాళ్ళ ఇరిటేషన్ వేరు, మామూలు ఇరిటేషన్ వేరు. అది చుబక్లినం వాళ్ళది. అదే ఆవిడ అందుకనే బ్రెయిన్ స్టామ్స్ అనే యూజ్ చేశారు ఆవిడ. ఇంకా మీకు బెటర్ గా ఎలా చెప్పాలనేది ఆలోచించి నెక్స్ట్ క్లాస్ లో విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, డిఫరెన్స్ అంటే క్యామిల్లా కేసు ఇది, రెండు కేసులు చెప్పుకుంటే అప్పుడు మీకు ఐడియా వస్తుంది కదా. నాకు ఇంకా సడన్ గా గుర్తు రావట్లేదు, నేను నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను ఇంకా బాగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష్. గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.